పార్వతీపురం జిల్లాలో సగం ధరకే బంగారం అంటూ ఘరాన మోసానికి పాల్పడుతున్న నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షలతో కేటికలు ఉడాయించారు. శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలసకు చెందిన శ్రీ లక్ష్మీ రిషి అనే వ్యక్తి సగం ధరకే బంగారం ఇప్పిస్తారని బుకాయించాడు. ఈ క్రమంలోనే పాలకొండ నుంచి పార్వతీపురం వైపు బంగారం చూపిస్తారని తీసుకొచ్చి ఉడాయించారు. బాధితురాలి ఫిర్యాదుతో రిషిపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. బంగారం తక్కువ రేటుకి అంటే ఆఫ్ రేటుకి వాళ్ళకి ఎక్కడి నుంచో త్రూ ప్రాపర్ ఛానల్ వస్తుందని చెప్పేసి నా స్టూడెంట్ వాళ్ళ హస్బెండ్, నా స్టూడెంట్ పేరేమో బిడి కరుణ్ కుమారి, వాళ్ళ హస్బెండ్ పేరు కే ఋషివర్ధన్. ఆయనేమో నాకు చెప్పారు. చెప్పిన తర్వాతనేమో నేను కాదు అన్నాను. ఆయన పదే పదే ఫోన్ చేసేసి ఏమో తక్కువ రేటుకి వస్తుంది తీసుకోవచ్చు కదా అని చెప్పేసి కంపెల్ చేశారు. సరే ఒకసారి అంటే ఫిజికల్ క్యాషే కావాలి, ఆన్లైన్ క్యాష్ వద్దు అని చెప్పారు. ఆన్లైన్ క్యాష్ వద్దు అని అంటే ఏమో ఫిజికల్ క్యాష్నేమో మొన్న 11న వెళ్ళి విత్డ్రా చేయడం జరిగింది. ఫిజికల్ క్యాష్ ఎందుకు, ఆన్లైన్ క్యాష్ని ఎందుకు యాక్సెప్ట్ చేయరు అని అంటే వాళ్ళు ఐటీలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైనా సరే బ్లాక్ ఉంచుకుంటారు కదా అని అన్నదాన్ని నేనేమో విశ్వసించేసి ముందు పాలకొండ అన్నాడు, ఆ తర్వాత పార్వతీపురం అన్నారు. అనేసిన తర్వాత పార్వతీపురంలో ఒక టీ షాప్ దగ్గర మనం టీ తాగామో అక్కడికి వచ్చేయండి అని చెప్పాడు. ఎక్కడ తీరా వచ్చిన తర్వాతనేమో నాకు ఒకసారి ఐటమ్ చూపించండి అని చెప్పాను. మీరు క్యాష్ తెచ్చారా ఆన్లైన్ తెచ్చారంటే నేను ఏదో ఒకటి తెచ్చాను కానీ నాకు ముందు ఐటమ్ చూపించండి అన్నాను. ఆయన ఏమో ఇక్కడ చూపిస్తే పబ్లిక్ లో చూపిస్తే అందరూ చూస్తారు, అది సీక్రెసీగా జరగాలి అని చెప్పేసి రండి నాతో ఫాలో అవ్వండి అని చెప్పేసి రిషి నేను ఒక బండి మీద వెళ్ళాము. ఆయనను వినోద్ అంటే ఆ వ్యాపారి ఆయన దేవురు అని అడిగితే ఆయనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే కలకత్తా నుంచి వస్తుంది అని చెప్పారు. ఇక్కడ చాలా మంది ఒరిస్సా వాళ్ళు నెక్స్ట్ కలకత్తా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ బంగారం వ్యాపారం చేస్తున్నారు ఈ విధంగా తక్కువ రేటుకేనంటే వాళ్ళకి ఎలా కెడుతుంది